పాలిటిక్స్లోకి అల్లు అర్జున్. గత 2 ఏళ్లుగా అల్లు అర్జున్ ఫోకస్ అంట. పీకేతో చర్చలు, అభిమాన సంఘాల పటిష్టం, పుష్ప 2 రిలీజ్కు ముందు నుండే చర్చలంట. విజయ్ సీఎం కాకముందే ప్లాన్ చేసుకున్న అల్లు అర్జున్. తండ్రి అల్లు అరవింద్కు మామ చంద్రశేఖర్ రెడ్డికి పాలిటిక్స్లో అనుభవం. 2 రాష్ట్రాల్లో స్పేస్ ఉందని భావిస్తున్న అల్లు టీం. అల్లు పొలిటికల్ ఎంట్రీపై గత ఏడాది మహాపత్రికలో ప్రత్యేక కథనాలు. మరి ఏంది కథ? ఎగిరేసి ఆయనతో కింద పడేస్తారా? పాపం చిరంజీవిని గట్లనే చేశారు. వాస్తవంగా చిరంజీవి చెప్పాలంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఎంతో 60% 100 సీట్లు ఉంటే 60 సీట్లు బీసీలకే ఇచ్చాడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీతో. ఆ టైంలో ఆయనకు ఈ రాజకీయం తెలవక, ఈ మీడియా ఛానళ్ళు, ఈ కథ తెలవక ఆయన మొత్తం అభిమానులు కూడా చాలామంది రా 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 అని పిలిచి ఒక్కసారి కింద పడేసారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ విధంగా హైప్ చేస్తూ ఉన్నారు. మరి అల్లు అర్జున్ ఏం చేస్తారు? మరి నిజంగా ఇదే ఆయన అనుకుంటా ఉన్నాడా, లేదంటే కథనాలు మరి ఆ విధంగా వస్తున్నాయా? అంటే మామూలుగా నిప్పు లేదే పొగ రాదంటారు. మరి ఏమైనా ప్లాన్ చేసుకున్నా బన్నీ బాబు నిజంగానే రావడానికి? వస్తే పీకేతో చర్చలు జరిపిడంట. పీకే తెలుసు, ప్రశాంత్ కిషోర్ దేశంలో ఎంతోమంది తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి ఆయన చాలా సహకరించిండు. ఐకాన్ స్టార్, జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్ తన కుటుంబంలో ఎవరికి సాధ్యం కాని పీఠంపై కన్నేశారు. అసాధ్యాలు సుసాధ్యం చేయడం ముందు నుండి తన కఠోర దీక్షతో అలవాటు చేసుకున్న అల్లు అర్జున్ పాలిటిక్స్పై గత 2 ఏళ్లుగా కన్నేశారు. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే చర్చలు టాలీవుడ్ వర్గాల్లో చాలా కాలంగా ఉన్నాయి. ప్రస్తుతం రాక, లోకేష్ కనకరాజ్ సినిమాలో బిజీగా ఉన్న బన్నీ మరో 8 ఏళ్ల తర్వాత అంటే 2034 ఎన్నికలపై దృష్టి పెట్టాలని అందుకు తగ్గట్లే ప్లాన్ సిద్ధం చేసుకుంటున్న టాక్. ఇందులో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తోనూ సంప్రదింపులు జరుగుతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వెనుక నుండి నడిపించారు. ఈయన తమిళనాడు ముఖ్యమంత్రి కావడంలో భాగమయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా విజయ్లా తన అభిమాన సంఘాలతో ప్రజలకు చేరువై ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం గురించిన రూమర్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా అయిపోయాయి. మరి అక్కడ తమిళనాడు రాజకీయాలు వేరు బన్నీ గారు, మన రాజకీయాలు వేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాలకు వస్తే. చిరంజీవి గారు అప్పుడు దేశంలోనే టాప్ స్టార్. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అప్పటికే చాలా సినిమాలు రికార్డు బ్రేకులు, దేశవ్యాప్తంగా ఆయన డ్యాన్సులతో పిచ్చెక్కిపోయి అభిమానం ఉన్నటువంటి టైంలో ఆయన రాజకీయాలకు వచ్చిండు. మరి మీకు వెనకాల వలన రాజకీయాలకు రావద్దు అనడం లేదు. కానీ ఎవరినో చూసి మేము కూడా ఆ రకంగా వెళ్దామని చెప్పేసి అనుకుంటే అది పొరపాటవుతుంది, చాలా తప్పవుతుంది. మీరు స్వతహాగా వస్తే ఏం కాదు, విజయ్ వచ్చింది కదా, విజయ్ గెలిచింది కదా, అట్లా కూడా నేను వస్తా అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది. మీకు ఒక ప్యాషన్ ఉందనుకోండి, ప్రజాసేవ చేయాలి, లేదంటే పొలిటికల్కి రావాలని చెప్పేసి ప్యాషన్ ఉంటే మీరు రావచ్చు, చేయొచ్చు. అలా కాకుండా ఇంకోలా అనుకుంటే పులిని చూసి నక్క వాసు పెట్టుకున్నట్టు అవుతుంది కథ. మరి విజయ్ వచ్చింది గెలిచిందంటే విజయ్ తమిళనాడులో రాజకీయాలు కంప్లీట్ డిఫరెంట్. అక్కడ కులాలు, మతాలు, వర్గాలు చూడరు. అక్కడ ఆయన క్రిస్టియన్, దళిత క్రిస్టియన్ అయినా కూడా అక్కడ గెలిచిండు ఆయన. మనకాడ అట్లుండే కదా రాజకీయాలు. ఇది మన కుల పొడ కాదా, వీడి మన మతమా కాదా, వీడి మన ప్రాంతమా కాదా, అట్లా చూస్తారు. తమిళనాడులో ఆ విధంగా చూడరు. మరి ఇవన్నీ బేరీజ్ వేసుకొని చూసుకొని పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. లేదు నేను వచ్చేస్తా, నాకు బలగం ఉంది, నేను గెలుస్తా అనుకుంటే అది తప్పు లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది. ఆ రోజు పోలీసులే నన్ను తప్పుదోవ పట్టించారు. ఘటనకు డిఎంకే పోలీసులే కారణం. కరూరు ఘటనపై సీఎం విజయ్ సీరియస్గా మాట్లాడాడు. సీఎం విజయ్ ఒకసారి చదువుదాం. గత ఏడాది సెప్టెంబర్ 41 మంది మృతికి కారణమైన కరూరు తొక్కిసలాట ఘటన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ శుక్రవారం తొలిసారిగా ఆ జిల్లాలో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన గత డిఎంకే ప్రభుత్వం పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచార సభకు ముందు జరిగిన ఆ విషాదం వెనుక కుట్ర ఉందని, పోలీసులు తనను తప్పుదో పట్టించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ పర్యటనలో ఏర్పాటు చేసిన సభలో విజయ్ మాట్లాడుతూ ఆ విషాద